డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్కు అప్పగించింది. దీంతో ఆయన్ను చెంచల్గూడకు తరలించారు. అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ కీలక విషయాలు రాబట్టింది. శివబాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం డాక్యుమెంట్ల వివరాలను ప్రకటించింది ఏసీబీ. ఆయన ఇంట్లో 99 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. 2 కిలోల బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలతో పాటు దాదాపు 17 కోట్ల ఆస్తులను గుర్తించింది ఏసీబీ. 4 విల్లాలు, ప్లాట్లతో పాటు 90 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది. హెచ్ఎండిఏలో ప్రీవియస్గా ప్లానింగ్ డైరెక్టర్ చేసిన శివబాలకృష్ణ గారి ఇంట్లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు అండ్ రేరా సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నారు. వారి ఇంట్లో సర్చెస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 17 ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది. అట్లానే గోల్డ్ కూడా అరౌండ్ 2 kgs, సిల్వర్ అరౌండ్ 5.5 kgs. సో అట్లాగా దొరకడం జరిగింది. అండ్ వాచెస్ కూడా చాలా కాస్ట్లీ వాచెస్ కలెక్షన్ ఉంది ఈయనకి. సో దట్ ఆల్సో అరౌండ్ 32 lakhs దాకా అది వర్త్ ఉంది. కొన్ని 2-3 విల్లాస్ ఉన్నాయి. అట్లానే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. 2.91 crores అట్లాగా వచ్చింది. అలాగే ల్యాండ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా టోటల్ చూస్తే 90 acres ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది. కేవలం ఈయన పేరు మీదే లేవు, మెయిన్గా చాలా ఎక్కువ అయితే బినామీల పేరు మీదే ఉన్నాయి. ఈయన క్లోజ్ అసోసియేట్స్, రిలేటివ్